కష్ట నష్టాలతో, శ్రమ దమాదులతో, అహంకార మమకారాలతో, నిత్య జీవన వ్యవహారంలో సతమతమవుతూ సమస్యలతో కొట్టుమిట్టాడే మానవ జన్మకు ఆ దేవదేవుడి దయ ఓ నిధిలాగా సంప్రాప్తించిందని తాళ్లపాక అన్నమాచారులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో స్పష్టం చేశారు. మనిషి జీవితం సార్థకత చెందాలి అంటే మహిమాన్వితమైన శ్రీ వెంకటేశ్వరుడి కృప ఎంత అవసరమో వివరిస్తున్న ఈ సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీ జోసిభట్ల. రాగం రేవతి, గానం చేస్తున్నవారు శరత్ సంతోష్. శమము చాలని ఎట్టి జన్మం విదేమిటికి, దమము చాలని ఎట్టి తగులిదేమిటికి. శమము చాలని ఎట్టి జన్మం విదేమిటికి, దమము చాలని ఎట్టి తగులిదేమిటికి, దమము చాలని ఎట్టి తగులిదేమిటికి. పగయును బోలె నాపై సేయునడియాస తగిలి ఏ పని గాని దయగొంతలేదు. పగయును బోలె నాపై సేయునడియాస తగిలి ఏ పని గాని దయగొంతలేదు. జగడమున బోలె నలసతలేని మమత తను తెగివేచనే కాని తీరుగడలేదు. జగడమున బోలె నలసతలేని మమత తను తెగివేచనే కాని తీరుగడలేదు. తెగివేచనే కాని తీరుగడలేదు. శమము చాలని ఎట్టి జన్మం విదేమిటికి, దమము చాలని ఎట్టి తగులిదేమిటికి, దమము చాలని ఎట్టి తగులిదేమిటికి. రుణమును బోలె తీరియు తీరనిది కర్మ గణన కలకాలంబు కడ మొదలు లేదు. రుణమును బోలె తీరియు తీరనిది కర్మ గణన కలకాలంబు కడ మొదలు లేదు. వ్రణమును బోలె విడువక రాగదేహ జపు గుణము సౌఖ్యము తెరువు కొంతయును లేదు. ప్రణమును బోలె విడువక రాగదేహ జపు గుణము సౌఖ్యము తెరువు కొంతయును లేదు. గుణము సౌఖ్యము తెరువు కొంతయును లేదు. శమము చాలని ఎట్టి జన్మం విదేమిటికి, దమము చాలని ఎట్టి తదయిదేమిటికి, దమము చాలని ఎట్టి తగులిదేమిటికి. నీతియు బోలె ప్రాణికి వెంకటేశు కృప చేతికి నిధానంబు చేరినట్లాయ. నీతికి బోలె ప్రాణికి వెంకటేశు కృప చేతికి నిధానంబు చేరినట్లాయ. భూతములు బోలె తలపునకితర సంస్మరణ భీతి పుట్టించి అప్రియ భావమాయా. భూతములు బోలె తలపునకితర సంస్మరణ భీతి పుట్టించి
పుట్టించి అప్రియ భావమాయా భీతి పుట్టించి అప్రియ భావమాయా శమము చాలని అట్టి జన్మం విదేమిటికి తమము చాలని అట్టి తగులిదేమిటికి శమము చాలని అట్టి జన్మం విదేమిటికి తమము చాలని అట్టి తగులిదేమిటికి తమము చాలని అట్టి తగులిదేమిటికి అవును, చాలా చక్కగా పడేవు శరత్ సంతోష్. శరత్కాలపు సంతోషాన్ని కలిగించావు. ప్రారంభంలోనే ఆయన శమము చాలని ఎట్టి జన్మం విదేమిటికి దమము చాలని ఎట్టి తగులిదేమిటికి అన్నాడు. శమం అంటే శాంతి, కామక్రోధాదులు లేకుండా ఉండడం. అలాగే దమము చాలని ఎట్టి తగులిదేమిటికి ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎలా జీవితాన్ని గడపడం అని చెప్తూ ఆయన 3 చరణాల్లో 3 చెప్పాడు ఆయన. పగయును బోలి నాపై సేయును అడియాస తగిలి ఏ పనే కాదని దయ కొంత లేదు. పగబట్టినట్టుగా ఉందిట. ఏమిటి? అడియాసలు పెరిగిపోతే అవన్నీ కూడా మన మీద పగబట్టినట్టుగా వెంత దాడి చేస్తూ ఉంటాయి. అలాగే జగడము పోలే అలసతి లేని మమత. ఈ మమత అన్నదానికి మమత అని కాదు, మనకి ఉన్న మమకారం, మనం బంధాలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా విశ్రాంతి అనేది లేకుండా మన మీద నిరంతరాయంగా ఈ బంధాలు తిరుగాడుతూ ఉంటే జగడంలా ఉందట, అంటే కలహించినట్టుగా ఉందట. పగయును బోలే నాపై సేయునడియాస తగిలి ఏ పని గాని దయగొంతలేదు జగడమున బోలే నలసతలేని మమత తను తెగివేచనే కాని తీరుగడలేదు జగడమున బోలే నలసతలేని మమత తను తెగివేచనే కాని తీరుగడలేదు తెగివేచనే కాని తీరుగడలేదు. రుణమును బోలే తీరియు తీరనిది కర్మ గణనకల కాలంపు కడ మొదలు లేదు. మనం అప్పు తీసుకుంటాం కదా, అప్పు తీసుకుంటే వాడు వేధిస్తూ ఉంటాడు అప్పు తీర్చేదాకా. అలా మనకి తీరని కర్మలన్నీ కూడా ఈ రుణంలో ఉన్నాయట. వ్రణమును బోలే విడువక రాగ దేహజపు గుణము సౌఖ్యము తెరువు కొంతయును లేదు. పుండు అంటారు చూసావా, పుండులా సలిపేస్తున్నాడని. అలా ఈ శరీరం మీద ఉండే రాగ దేహజపు గుణం అంటే మమకారం, అనురాగం, ఏదో చేసేయాలి, నాకేదో జరగాలి, ఇటువంటివి కోరుకుంటూ ఉంటాం కదా, ఆ మమకారాలు, వింత వింత ఆశలు ఇవన్నీ కూడా పుండులాగా సలుపుతూ ఉంటాయట. రుణమును బోలె తీరియు తీరనిది కర్మ గణన కలకాలంబు కడ మొదలు లేదు వ్రణమును బోలె విడువక రాగ దేహజపు గుణము సౌఖ్యము తెరువు కొంతయును లేదు ప్రణమును బోలె విడువక రాగ దేహజపు గుణము సౌఖ్యము తెరువు కొంతయును లేదు గుణము సౌఖ్యము తెరువు కొంతయును లేదు. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఆఖరి చరణంలో చెప్పాడు ఆయన, నీతియు బోలే ప్రాణికి వెంకటేశ కృప చేతికి నిధానంబు చేరినట్లాయ. అత్యంత ఉత్తమమైన నీతి ఏంటంటే వెంకటేశ్వరుని కృప మన మీద ఉండడం. చేతికి నిధానంబు అంటే మన చేతికి సంపద లాంటిది. నిధానం అంటే నిక్షేపం, సంపద, వారసత్వ సంపద, ఇటువంటి అర్థాలు ఉన్నాయి. మన చేతికి సంపద అందినట్టుట ఆ వెంకటేశ్వర స్వామి కృప మన మీద ఉంటే. భూతముల పోలే తలపునకితర సంస్మరణ భీతి పుట్టించి అప్రియ భావమాయ. మనకి అప్రియ భావంగా ఉంటుంది. ఇంకెవ్వరి తలపు అన్నది లేకుండా మనం కేవలం ఆ శ్రీనివాసునే సదా తలిస్తే మన జీవితాలకి ఎనలేని మేలు కలుగుతుంది అని చెప్పిన మహితహితమైన గీతిక ఈ శమము చాలని ఎట్టి. నీతికి బోలే ప్రాణికి వెంకటేశు కృప చేతికి నిదానంబు చేరినట్లాయా భూతములు బోలె తలపునకితర సంస్మరణ భీతి పుట్టించి అప్రియ భావమాయా భూతములు బోలె తలపునకితర సంస్మరణ భీతి పుట్టించి అప్రియ భావమాయా భీతి పుట్టించి అప్రియ భావమాయా. నీకు అభినందనలు. అలాగే జోషి భట్ల వారు రేవతి రాగంలో చక్కటి ఆర్ద్రత పొంగేలాగా ఈ సంకీర్తన స్వరపరచడం జరిగింది. మీకు అభినందనలు. రాజశేఖర శర్మ గారు ఈ ఆధ్యాత్మిక సంకీర్తన రేవతి రాగంలో చక్కగా పాడించారు సమర్థుడైన శరత్ సంతోష్తో. గాయకుల రేవతి వేరు, గాయని గాయకుల రేవతి, పూజారుల రేవతి అని ఉంటుంది. పూజారుల రేవతిలో మధ్యమం విన్నారా మీరు? ఎప్పుడైనా వినలేదు ఎక్కడ? మధ్యమం లేని రేవతి.
నిసారి సారి నిసారి సా అంటే ఆ మంత్రం ఏదైనా కావచ్చు. అంటే ఉదాత్త అనుదాత్త స్వరితాలతోనే ఉంటుంది. నిసారి నిసారి సా అంటారు. పంచమూరుకి వెళ్తారు, నిసారి సారి నిసారి అని ల్యాండింగ్ ఇస్తారు. నిసారి నిసారి సా పా నిసారి అంటే ఇంకేమో తగ్గింది, ఇంకా మధ్యమం ఒకటి లేదు. ఏదైనా మీరు సింగర్లకు ఇచ్చినట్టే ప్రాక్టీస్ మన పూజారులు కూడా ఇచ్చి ఆ మధ్యమం కూడా జాయిన్ చేస్తే ఏదైనా దేవాలయం ఎప్పుడైనా వచ్చి వినాలని నా కోరిక. చక్కటి హోంవర్క్ మీకు.